నమస్తే, వెల్కమ్ టు తూతా మీడియా. నేను పవన్. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అంటే కేఎస్ఆర్టీసీకి ఓ ప్రయాణికురాలని ఇబ్బంది పెట్టిన కేసులో గట్టిగా ఎదురుదెబ్బ తగిలింది. బస్సు ట్రిప్ను ముందస్తు సమాచారం లేకుండా రద్దు చేసి ఒక టీచర్కు తీవ్ర అసౌకర్యం కలిగించడంతో వినియోగదారుల ఫోరం 82,555 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. మొదట ఈ ఆదేశాన్ని తేలిక తీసుకున్న కేఎస్ఆర్టీసీ చివరకు వారి మేనేజింగ్ డైరెక్టర్పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యేసరికి తల వంచక తప్పలేదు. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించారు. ఆదూరులోని ఒక స్కూల్లో టీచర్గా పనిచేసే ప్రియ 2018లో మైసూర్లో తన పిహెచ్డి గైడ్ను కలవడానికి వెళ్లాలనుకుంది. దీనికోసం ఆమె ఆన్లైన్లో రూ. 1,003 చెల్లించి కొట్టారక్కర నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాలకు బయలుదేరే కేఎస్ఆర్టీసీ స్కానియా బస్సు టికెట్ బుక్ చేసుకుంది. ప్రయాణం రోజు బస్టాండ్కు వచ్చిన ఆమె బస్సు కోసం వేచి చూసింది. సమయం గడిచినా బస్సు రాకపోవడంతో అధికారులను అడిగితే కాసేపట్లో వస్తుందని చెప్పారు. కానీ రాత్రి 9 గంటలకు తిరువనంతపురం డిపోకు ఫోన్ చేస్తే ట్రిప్ రద్దయిందని తెలిసింది. దీంతో షాక్ అయిన ప్రియ వేరే బస్సు ఏర్పాటు చేయమని కోరిన అధికారులు ససేమిరన్నారు. చివరకు ఆమె ట్యాక్సీలో కయంకూలం వెళ్ళి అక్కడ రాత్రి 11 గంటల 55 నిమిషాలకు మైసూర్ బస్సు ఎక్కింది. ఆలస్యం వల్ల ఉదయం 11 గంటలకు మైసూర్ చేరింది. దీంతో తన గైడ్తో సమావేశం రద్దు అయింది. అక్కడ 3 రోజులు ఎక్కువగా ఉండవలసి వచ్చింది. టికెట్ డబ్బులు వాపసు ఇవ్వమని అడిగినా కేఎస్ఆర్టీసీ నిరాకరించింది. చివరకు ప్రియ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించింది. విచారణలో కేఎస్ఆర్టీసీ తప్పు స్పష్టమైంది. టికెట్ డబ్బులతో సహా ఆమెకు కలిగిన ఇబ్బందులకు 82,555 చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. కేఎస్ఆర్టీసీ ఈ ఆదేశాన్ని పట్టించుకోకపోతే అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ తీర్పును కమిషన్ ప్రెసిడెంట్ బేబీచంద్, సభ్యుడు నిషాదులు వెలువరించారు.